డబ్బు ప్రపంచాన్ని శాసించే గొప్ప శక్తి. అలాంటి డబ్బును కొందరు రేయింబవళ్ళు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోర్చి సంపాదించిన డబ్బు చేతిలో నిలబడక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అదే డబ్బును కొందరు సులభంగా, సంతోషంగా, సుఖంగా, తేలికగా, సునాయాసంగా సంపాదిస్తూ ఎంతో సుఖంగా స్వర్గం అనుభవిస్తుంటారు. మరి అలాంటి డబ్బును మనం ఎలా సులువైన మార్గాల్లో సంపాదించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. డబ్బే మన కోసము పనిచేయాలంటే మనము నిద్రపోతున్న డబ్బే మన కోసం 24 గంటలు పనిచేస్తుండాలి. అలాంటి ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవడం ఎలా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి. మొట్టమొదటిగా యజమాని వర్సెస్ పనివాడు. రెస్టారెంట్లో వంట చేసే వ్యక్తి కంటే ఆ రెస్టారెంట్ యజమాని ఎక్కువగా సంపాదిస్తాడు. కారణం, ఒకరు తన నైపుణ్యాన్ని అమ్ముతుంటే మరొకరు నైపుణ్యాలు కలిగిన వ్యక్తులతో కూడిన ఒక వ్యవస్థను నడుపుతున్నారు. రెండవది స్కూల్ యజమాని రహస్యం, ఆదాయ రహస్యం. టీచర్ ఎంత బాగా పాఠాలు చెప్పినా ఆమె ఆదాయం పరిమితంగానే ఉంటుంది. కానీ వందల మంది టీచర్లు పనిచేసే స్కూల్ యజమాని సంపాదన మాత్రం అపరిమితం. వ్యవస్థను నిర్మించడమే ధనవంతుల లక్షణం. నిజమైన వ్యాపారం అంటే ఏమిటి? మనం పని చేస్తేనే డబ్బు వస్తే అది ఉద్యోగం. కానీ మనం పని చేయకపోయినా మన కోసం ఒక వ్యవస్థ పనిచేస్తూ ఆదాయాన్ని ఇస్తే అది నిజమైన వ్యాపారం. అటువంటి బిజినెస్ మోడల్ను రూపొందించుకోవాలి. మూడవది డాక్టర్ కంటే హాస్పిటల్ యజమానే గొప్ప. డాక్టర్ శస్త్రచికిత్స చేస్తేనే ఫీజు వస్తుంది. కానీ హాస్పిటల్ యజమానికి డాక్టర్లతో సంబంధం లేకుండా ప్రతి పేషెంట్ నుంచి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం కోసం ఒకరిపై ఆధారపడకూడదు. సమయాన్ని వృధా చేయకండి. సమయం అంటేనే డబ్బు. అనవసరమైన విషయాల్లో సమయం గడపడం మానేసి సంపదను సృష్టించే మార్గాలను అన్వేషించాలి. నిరంతర అభ్యాసం మాత్రమే మిమ్మల్ని ఆర్థిక స్వేచ్ఛ వైపు తీసుకెళ్తుంది.